పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పేర్కొన్నారు. అనధికార కట్టడాలను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ విభాగ అధికారులు, ప్లానింగ్ సెక్రటరీలు, ప్లానింగ్ ఇంజనీర్లతో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న గురువారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. పట్టణంలో జరుగుతున్న నిర్మాణాల తీరు గురించి వారితో చర్చించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించేలా చూడాలని సూచించారు. సరైన ప్లాన్ లేకుండా ఎవరూ భవన నిర్మాణాలు చేయడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. అనధికార కట్టడాలను ప్రోత్సహించేది లేదని చెప్పారు. సమావేశంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్లు సుబ్బారావు, సుధాకర్, టీపీఓ సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు టౌన్ ప్లానింగ్ యాక్టివిటీస్ వాటిలో రివ్యూలో భాగంగా ప్లానింగ్ సెక్రటరీస్ అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిపి టౌన్లో జరుగుతున్నటువంటి ప్లానింగ్ యాక్టివిటీస్ గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా టౌన్లో ఉన్నటువంటి డెబ్రిస్ ఏదైతుందో బిల్డింగ్ మెటీరియల్ కానీ డెబ్రిస్ కానీ దాన్ని ఊరి వరకు కొన్ని లొకేషన్స్లో స్పెసిఫైడ్ లొకేషన్లోకి షిఫ్టింగ్ చేయాలనేసి ఒక డెసిషన్ రావడం వల్ల ఆ విధంగా అంతా కూడా జరుగుతుంది. సో ఒకసారి మేము డెబ్రిస్ అంతా కూడా లిఫ్టింగ్ అయిపోయాక మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ డెబ్రిస్ వేయద్దనేసి ప్రజలందరికీ కూడా మేము చెప్తున్నాం. అదేవిధంగా బిల్డింగ్ పర్మిషన్స్ విషయంలో కావచ్చు, బిల్డింగ్స్ కట్టుకునేటువంటి విషయంలో కావచ్చు, ఏం జరుగుతున్నాయి ఎలా అనేటువంటి విషయాలకు సంబంధించి ఎల్టీపీలతోటి ఈరోజు సమావేశం అవడం అయింది. సో జరుగుతున్న కార్యక్రమాల గురించి, ప్రోగ్రెస్ గురించి వారితో మాట్లాడుతూ ఎక్కడైనా కానీ ప్లాన్ లేకుండా కట్టే వాళ్ళు ఉంటే కనుక అలాంటి వాళ్ళు కట్టుకోవద్దని, అలాగే ప్లాన్ ఉండి ఫ్లోర్స్ అడిషనల్గా ఎవరైనా వేస్తూ ఉంటే కనుక అలాంటి వాళ్ళు కూడా వేయద్దనేసి, సో వాళ్ళందరితో కూడా చేయించవద్దు అనేసి మా ఎల్టీపీలకు రిక్వెస్ట్ పెడుతున్నాం. అలాంటి సందర్భాలకి ఏదైనా ఉంటే కనుక రూల్స్ ప్రకారం ఏవైతున్నాయో ఆ ప్రకారంగా చర్యలు ఉంటాయని కూడా డిస్కషన్లో వస్తుంది. ఇదంతా ఏంటంటే ఈ యొక్క ప్రాంతము మన పట్టణం అంతా కూడా చక్కగా ఉండాలి, ఒక ప్లానింగ్లో ఉండాలి. ఇది 100 సంవత్సరాలకు అబవ్ ఉన్నటువంటి యూలిబు కాబట్టి మంచి ప్లానింగ్తో ఉంటే కనుక చక్కగా ఉంటుంది అనేసి మనం దీనిలో భాగంగా ఈరోజు ఈ యొక్క రివ్యూ కార్యక్రమం. సో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి అంటే ఏంటంటే మీరు అందరూ కూడా ప్లాన్లు పెట్టుకోండి, మేము వెంటనే ప్లాన్లు ఇస్తాం. వేరే విషయాలకి ఎక్కడ కూడా స్కోప్ లేదు. అలాగే ప్లాన్ లేకుండా కట్టుకోవద్దు. అలాగే ప్లాన్ 2 ఫ్లోర్లకు ఉంటే కనుక 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు వేసుకోవద్దని చెప్తున్నాం. ఎందుకంటే అది రేపు పొద్దున ఏదైనా భవిష్యత్తులో ఏదైనా ప్రమాదాలు సంభవించినా, లేదా ఏదైనా ఇరుకు ఇబ్బందులు వచ్చినా, హాస్పిటల్ ఇష్యూస్ వచ్చినా, అక్కడి నుంచి రావాలన్నా, అక్కడికి వెళ్ళాలన్నా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దయచేసి